హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పెళ్ళి చేసుకున్నా కూడా సైలెంట్ వార్స్ చాలానే జరుగుతుంటాయి చెప్పకుండా. సో రెడ్ ఫ్లాగ్స్ ఏంటి మ్యారేజ్లో మనం ఇగ్నోర్ చేయకుండా ఖచ్చితంగా పట్టించుకోవాల్సినవి? వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ వీ షుడ్ నెవర్ ఇగ్నోర్ ఇన్ ఎ మ్యారేజ్? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రోషిని గారు ఉన్నారు, సైకాలజిస్ట్. మేడంతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ వైషు. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో రెడ్ ఫ్లాగ్స్ ఇన్ ఏ మ్యారేజ్ అంటే మ్యారేజ్కి ముందే అన్నీ చూసి చేసుకుని ప్రిపేర్ అయిపోయి చేసుకుంటారు కదా, మరి రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది ఫస్ట్. ఎందుకని మ్యారేజ్లో రెడ్ ఫ్లాగ్స్ని ఎత్తుకోవచ్చు? మ్యారేజ్లో ఒక 5 రెడ్ ఫ్లాగ్స్ చెప్తాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లుక్ ఇన్ యువర్ పార్ట్నర్. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ డిస్రెస్పెక్ట్. ఓకే, డిస్రెస్పెక్ట్ అంటే యెల్ చేయడం, స్క్రీమ్ చేయడం, ఇంకా అందరు ముంగట డిమీన్ చేయడం, మీ వర్క్ని, మీ థాట్స్ని, మీ ఫీలింగ్స్ని, ఇదంతా డిస్రెస్పెక్ట్ చేస్తే దట్ ఈస్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్. ఓకే ఓకే, సెకండ్ థింగ్ ఇస్ నో కమ్యూనికేషన్ ఆర్ సైలెంట్ ట్రీట్మెంట్. ఏమైనా ఫైట్స్ అయింది, ఓకే, నేను సైలెంట్గా వెళ్ళిపోతాను, మాట్లాడాను, ఇప్పుడు నువ్వే చూసుకో. థర్డ్ థింగ్, నాట్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, దట్ ఈస్ పిల్లలు వచ్చారు, ఓకే, ఫ్యామిలీస్ ఉన్నారు. చూస్తే మీరు ఫెస్టివల్స్లో కూడా చూస్తే అమ్మాయిలే అంతా చేస్తారు. ఎప్పుడు దే ఆర్ ద వర్కింగ్ పర్సన్స్. ఇంట్లో ఫెస్టివల్ వచ్చినా సరే పూజలు చేయాలి, వంట చేయాలి, అందరినీ చూసుకోవాలి. కానీ మెన్ విల్ బి సిట్టింగ్ ఆన్ ద కౌచ్, పుట్టింగ్ దేర్ లెగ్స్ ఆన్ ద టేబుల్ అండ్ వాచింగ్ టీవీ. అంతే ఉంది ఇక్కడ ఫెస్టివల్స్ చూస్తే. అందుకే షేరింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యువర్ పార్ట్నర్ షేర్ చేసుకుంటలే ఆ రెస్పాన్సిబిలిటీస్ అంటే అది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్. ఓకే, ఫోర్త్ థింగ్ ఇస్ యునో ఫీలింగ్స్ని వ్యాలిడేట్ చేయకపోవడం. ఓకే, నేను నా పార్ట్నర్కి వెళ్ళి చెప్తున్నా, నాకు ఇది బాదర్ అవుతుంది, కొంచెం నువ్వు చూసుకుంటావా? ఇగ్నోర్ చేయి, అంత ఏం పెద్దగా లేదు. అది ఇగ్నోరింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్, అది ఏమవుతుంది, సప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఆ ఎమోషన్స్ని సప్రెస్గా చేస్తూ యునో ఒక్కరోజు బర్స్ట్ అవుతుంది. ఆ బర్స్ట్ని డివోర్స్ అంటారు. అంతే. ఇంకా ఫిఫ్త్ వన్ అంటే టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రిలేటివ్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే, నా పార్ట్నర్ మధ్య నా పార్ట్నర్ మధ్య ఒక కమ్యూనికేషన్ అయింది. ఓకే, ఆయన వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్తున్నాడు, వాళ్ళ డాడీకి చెప్తున్నాడు, ఇంకా వాళ్ళ రిలేటివ్స్కి చెప్తున్నారు, వాళ్ళందరూ వచ్చి కాల్ చేస్తున్నారు. అది చూస్తే ఒక ప్రెగ్నెన్సీ డిసిషన్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఆ అమ్మాయికి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదనుకోండి, మేబీ ఆఫ్టర్ 2 years ఆర్ ఆఫ్టర్ 3 years, కానీ సొసైటీ వల్ల వాళ్ళు కాల్ చేసి చెప్తున్నారు, అరే చేసుకోనానా, ఇప్పుడు చేసుకోపోతే ఎప్పుడు చేసుకుంటావు, ఇదంతా టాంట్స్ వినడం. ఇంకా ఫైట్స్ అయితే ముగ్గురికి వెళ్ళి చెప్పడం, ఆమె ఇట్లా మాట్లాడుతుంది, ఫ్యామిలీస్ని ఇన్వాల్వ్ చేయడం. All these are red flags. And in arranged marriages, the sad part is you will notice all these red flags after marriage. After marriage. Okay. Because you get to live with each other only after marriage. But in love marriages, you can see this before marriage also. ఓకే, బట్ ఒకవేళ అలా మనం చూసినా కూడా మనం ఏం మాట్లాడినా వెంటనే ఇట్ విల్ బి లైక్ డివోర్స్కి, ఏది అడిగినా డివోర్స్ అంటుంది, ఏం అడిగినా కలిసి ఉండడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అమ్మాయి అనే ఒక పాయింట్ రైజ్ చేస్తారు. సో వాట్ కెన్ వి సే? ఒకటి చెప్తాను మీకు, ఒకటేసారి యునో ఇఫ్ ఐ కీప్ హర్టింగ్ యూ విత్ అ స్టిక్ కంటిన్యూస్లీ అండ్ ఐఎమ్ టెల్లింగ్ స్టాప్ అట్లా చేయకు అంటే యునో ఇన్ దాట్ మూమెంట్ you will tolerate. Okay, you will not talk much about it. But in the end you will hold that stick. Exactly. You will throw that stick. That is when your courage tells you aapiga, you know, get out of this. Inka ayanato maatladam kuda avasaram ledu. Prema unte first of all you cannot torture someone in that level. Disrespect is the biggest level. Physical abuse I'm not even talking now. Disrespect only. If you love someone, how can you disrespect them? బట్ సో ఈ డిస్రెస్పెక్ట్ గురించి, మ్యారేజ్లో రెడ్ ఫ్లాగ్స్ గురించి వస్తే, ఐ రిమెంబర్ ఏ మూవీ యానిమల్. ఇఫ్ యూ సా దట్. Oh my god, యానిమల్, సో మెనీ మెంబర్స్ ఫేవరెట్ మూవీ. దాంట్లో హీరోయిన్ కూడా అతనికి ఫేవర్ గా ఉంటది. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వచ్చినప్పుడు హీ వాస్ దేర్ వెన్ ఐ గేవ్ బర్త్ టు 2 children అండ్ అంతా ఆయనే చూసుకుని ఉండే, నాకు మొత్తం ఆయన అయినాడు అని చెప్పేసి హీ టార్చర్స్ హర్ అండ్ నేమ్ ఇట్ యాస్ ఏ లవ్. లాస్ట్ లో కూడా నేను వెళ్తున్నా, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకు, నువ్వు ఇంతే ఉండు అని చెప్పేసి వెళ్తాడు. వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ అండ్ గ్రీన్ ఫ్లాగ్స్ ఇన్ దట్ మూవీ, ఎస్పెషల్లీ ఇన్ దట్ హీరో? ఓకే, ఒకటి చెప్తాను. That movie is written by a man. For a man. Okay. I agree. So that movie is filled with red flags. Okay. People who like that movie
are the bearers of that red flags. Okay, they are the red flags in their relationship. Okay, అండ్ మీరు చెప్తున్నారు కదా ఆ మూవీలో అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందంటే యునో ఆ మూవీ క్యారెక్టర్ కూడా ఒక అబ్బాయే రాశారు. ఓకే, ఇఫ్ యూ సీ విమెన్ ఓరియంటెడ్ మూవీ, ఓకే, లైక్ లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా, ఓకే, లైక్ డార్లింగ్స్, ఎగ్జాక్ట్లీ గంగూబాయ్. ఇఫ్ యూ సీ ఆల్ దీస్ మూవీస్, these people won't tolerate because these movies are written by women. Inka you know, it is shown very well, animal laga movies lo chuste it is shown that women should you know, accept it. They should tolerate it. అదే మెసేజ్ వెళ్తుందా సొసైటీలో? ఇంకేం వెళ్తలే. నేను నీకు ప్రేమ చేస్తున్నా అయితే ఐ కెన్ హర్ట్ యూ. ఇఫ్ యూ లవ్ హర్, వై విల్ యూ హర్ట్ హర్? ఈవెన్ షీ హర్ట్స్ హిమ్ కదా. అంటే he drags that strap. అక్కడ చూసి she'll do that. కొడుతుంది ఆవిడ. Exactly. Is dragging that strap right? No, it is not right. That is giving pain to someone, and then she gave that pain back. That's it there. And if you see, movies like this actually shape a lot of mindset of today's men. Exactly. So it is very important that writers like and directors like Sandeep Reddy, they have to think before making such movies. So ఇందాక మీరు అన్నట్టు డిస్రెస్పెక్ట్, వేర్ వీ షుడ్ కన్సిడర్ ఇట్ ఈస్ డిస్రెస్పెక్టింగ్ మీ అంటే ఎక్కడ, ఏ ప్లేస్లో, ఎవరి ముందు అంటే మనం దాన్ని డిస్రెస్పెక్ట్లా తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ పార్ట్నర్ మీతో ఎవ్రీ సిచ్యువేషన్లో పొలైట్గానే ఉండాలా. ఓకే, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, బయట ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, అందరు ముంగట ఉన్నారు, పొలైట్గానే ఉన్నారా. యాంగర్ ఎట్లా చూపిస్తారు, దట్ రిఫ్లెక్ట్స్ అ లాట్ యునో ఇన్ ద రిలేషన్షిప్, దట్ షోస్ ద హోల్ రిలేషన్షిప్ డైనమిక్. ఓకే, ఇప్పుడు నాకు కోపం వస్తుంది, అందరు ఉన్నారు, నేను అర్సిస్తున్నాను. డూ ఐ లవ్ మై పార్ట్నర్? నో, ఐ జస్ట్ లవ్ మై యాంగర్ మోర్. అంటే ఫ్యామిలీ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ముందు ఏమైనా చేయడానికి నీకేం తెలియదు, నువ్వు లోపల పో, నువ్వు ఇంతే ఉంటావు, నువ్వు మొద్దుదాని ఇలా మాట్లాడేస్తారు. అది డిస్రెస్పెక్ట్. లోపలికి వెళ్ళి సారీ అమ్మా పట్టించుకోకవన్నీ అని అంటారు. అదే అది కూడా డిస్రెస్పెక్టే. ఆ సారీ అందరు ముంగట చెప్పాలా, మళ్ళీ అందరు ముంగట డిస్రెస్పెక్ట్ చేస్తారు కదా, సారీ కూడా అందరు ముంగటే చెప్పాలా. ఇంకా యునో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్, పీపుల్ షుడ్ యునో respect their partners and correct them behind the curtains. Exactly. వెనకాల చెప్పండి, వెనకాల చెప్పుకోండి, అట్లా చేసినావు నాకు ఇష్టం కాలేదు, నువ్వు ఇట్లా చేయకు, అట్లా చెప్తే అర్థం చేసుకుంటారు. కానీ ముంగటే ఇట్లా డిస్రెస్పెక్ట్ చేస్తే why will anyone be with such people? అందుకే కదా ఈ మధ్య మేల్ లోన్లీనెస్ ఎపిడమిక్ ఇస్ వెరీ రియల్. మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ గెటింగ్ లోన్లీ. వై ఆర్ దే గెటింగ్ లోన్లీ అంటే యునో మనం చిన్నప్పుడు నుంచి మనం చూస్తున్నాం, మన మదర్స్ ఎస్పెషల్లీ వాళ్ళు చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. యూనో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కిడ్స్ ఆర్ నాట్ ఈవెన్ కనెక్టెడ్ విత్ దేర్ ఫాదర్స్ అపార్ట్ ఫ్రమ్ మనీ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే, ఎందుకంటే fathers were not emotionally available at any point. Even if there are working mothers, mothers are only still connected with the child. ఎందుకు? mothers gave their time, they gave their emotions. ఓకే, ఇక్కడ ఇది చూసి when we were kids మనం ఏం అర్థం చేసుకున్నాం, ఏమైనా సిచ్యువేషన్ కానీ we should not end up like our mothers. వాళ్ళలాగా బాధపడుతూ లోపల ఉండిపోవద్దు. ఎగ్జాక్ట్లీ. కానీ అబ్బాయిలు చూసి ఏం నేర్చుకున్నారు, మా డాడీకి అయితే ప్రిన్స్ ట్రీట్మెంట్ దొరికింది, నాకు కూడా అట్లానే దొరుకుతుంది, అదే నేర్చుకున్నారు. తర్వాత వెన్ వీ గ్రూ అప్ ఏమైంది, అమ్మాయిలు యునో దే అండర్స్టూడ్ వీ షుడ్ నాట్ బీ లైక్ అవర్ మదర్స్, సో వీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ టు నాట్ బీ దట్. అబ్బాయిలు ఏం చేస్తున్నారు, మాకు ఫైనాన్సెస్ ఉంటే చాలు, ఓకే, వేరే ఆస్పెక్ట్ లేకుంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో రావడానికి అమ్మాయిలు ఏం చూస్తున్నారు, లవ్ ఉండాలా, రెస్పెక్ట్ ఉండాలా, నేను అంతా వేరే ఆస్పెక్ట్స్ నేను చూసుకుంటాను. అబ్బాయిలు ఏం చూస్తున్నారు, నాకు యూనో నేను మనీ ఇస్తే చాలు, లవ్ రెస్పెక్ట్ అవసరం లేదు, లవ్ రెస్పెక్ట్ నాకు దొరుకుతుంది, నేను ఇవ్వడం అవసరం లేదు. దట్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ద మెన్ యునో ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ మేల్ ఎపిడమిక్ లోన్లీనెస్. ఓకే, అండ్ ఇంకా వాళ్ళకి అరేంజ్ మ్యారేజెస్లో కూడా సెట్ అవుతలే, లవ్ మ్యారేజెస్ కూడా సెట్ అవుతలే. ఇంకా దెర్ ఆర్ గుడ్ మెన్ ఆల్సో. ఓకే, దెర్ ఆర్ గుడ్ మెన్ హూ హ్యాస్ గుడ్ ఐక్యూ, గుడ్ ఈక్యూ, అండ్ దే ఆర్ ఇమోషనలీ వెరీ సెటిల్డ్. ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్, మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ మ్యారింగ్ దెమ్. I was about to ask that. Is it always men who are getting depressed or lonely? అంటే
ఉమెన్ ఇలా ఎప్పుడు తప్పులు చేయట్లేదా? ఉమెన్ నెగిటివ్ గా లేరా? ఉమెన్ కూడా వాళ్ళ పేరెంట్స్ కి కంప్లైంట్స్ చేసే వాళ్ళు లేరా? ఉన్నారు. దేర్ ఆర్ సో మెనీ విమెన్ లైక్ దాట్ ఆల్సో. ఓకే, కానీ వాళ్ళకి ఏమైపోతుంది, వాళ్ళకి కూడా కొన్ని విమెన్ చూడండి, వాళ్ళకి ఫైనాన్సెస్ ఉంటేనే చాలు, నాకు డిస్టర్బ్ చేయకు, నాకు ఒట్టి యునో గివ్ మీ మై ఫ్రీడమ్, డోంట్ టాక్ టు మీ అబౌట్ ఎనీథింగ్, ఇమోషనల్గా నేను అవైలబుల్ ఉండను. అలాంటి అమ్మాయిలు రిలేషన్షిప్స్ రూయిన్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అంతా మంచిగా ఉన్న తర్వాత యునో దే ఫైండ్ సమ్ ఫ్లాస్. ఓకే, చిన్న ఫ్లాస్, బాత్రూమ్ సరిగా లేదు, టవల్ బెడ్లో పడేసావు, దానివల్ల కూడా డివోర్స్ అవుతున్నాయి తెలుసా మీకు? నా దగ్గర ఒక కపుల్ వచ్చారు రీసెంట్లీ. ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం అంటే ఒక్కసారి వాళ్ళ హస్బెండ్ టవల్ బెడ్ మీద పడేశారు అంతే, దానివల్ల ఆమె ఫేవరెట్ బెడ్షీట్ కొంచెం యునో వెట్ అయింది అంతే. దట్ ఈస్ ద రీజన్ ఫర్ డివోర్స్. ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత షీ yelled at him for 3 hours. Are you serious? Yes, she yelled at him for 3 hours. And papam, he is like, same bedsheet మళ్ళీ ఆర్డర్ చేస్తాను. అది కూడా వద్దంట. షీఈస్ లైక్, నాకు ఆ బెడ్షీటే పాడైంది కదా, నాకు వద్దు, ఈ మ్యారేజే వద్దు. బెడ్షీట్ కి మ్యారేజ్ కి సంబంధం ఏంటి? ఎగ్జాక్ట్లీ. మెంటలీ అన్స్టేబుల్ ఐ థింక్. మేక్ సెన్స్ ఉండొచ్చు, కానీ షీఈస్ ఇన్ అదర్ ఆస్పెక్ట్ షీఈస్ వెరీ నార్మల్ ఓన్లీ. బట్ షీఈస్ లైక్, ఆ బెడ్షీట్ పాడైంది, ఆ టవల్ ఎందుకు పెట్టాను, నీకు మేనర్స్ లేదా, అక్కడ పెట్టాలా, అందరు ముంగట అట్లనే చెప్పేసింది. ఓ షిట్. యా, అండ్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ డివోర్స్. ఎంత ఫనీగా కనిపిస్తుంది ఇట్లా ఆబ్వియస్లీ. అసలు టవల్ వేసారని డివోర్స్ ఇస్తారా ఎవరైనా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఎప్పుడు నేర్పియలే వాళ్ళ పేరెంట్స్. ఏం చేస్తారు, యునో ఇట్ ఈస్ మై వే ఆర్ హైవే అంతే. ఓకే, అలాంటి విమెన్ కూడా చాలా ఉన్నారు. సో బట్ మ్యారేజెస్కి ముందు ఫ్యామిలీస్ ఎలా నేర్పిస్తారంటే, ఏమున్నా అడ్జస్ట్ అయిపోవాలమ్మా, నువ్వు మాట రేస్ చేసి మాట్లాడొద్దు, నీదే అనుకుని అడ్జస్ట్ అయిపో. ఈ అడ్జస్ట్మెంట్ ఎంతవరకు ఉండాలి అసలు? ఈ అడ్జస్ట్మెంట్ బేసిక్ ఉండాలి. ఎంతవరకు అంటే ఇట్ షుడ్ నాట్ లీడ్ టు డిస్రెస్పెక్ట్. ఓకే, నేను ఒక ఫ్యామిలీలో వెళ్ళాను. ఓకే, నేను వెళ్ళినాక వాళ్ళు నాకు రెస్పెక్ట్గా ట్రీట్ చేస్తున్నారు, మంచిగా ఉంది అంతా, నేను ఎట్లా పెరిగానో అట్లానే నాకు చూసుకుంటున్నారు. ఓకే, దే షుడ్ ట్రీట్ మీ యాజ్ అ న్యూ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ. వాట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రీట్ ఇస్ అ న్యూ స్లేవ్ ఆఫ్ ద ఫ్యామిలీ. న్యూ స్లేవ్ ఆఫ్ ద ఫ్యామిలీ. పొద్దున లేసి ఇది చేయాలా, అది చేయాలా, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను, నువ్వు వచ్చిన తర్వాతనే మా లైఫ్లో రెస్ట్ వచ్చింది. న్యూ స్లేవ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంతే. అందుకే మోస్ట్ ఆఫ్ ద విమెన్ దే డోంట్ వాంట్ టు టాలరేట్. అడ్జస్ట్మెంట్ ఉండాలంటే యూనో చిన్న విషయంలో యూనో ఈక్వాలిటీ అంటారు కదా, ఈక్వాలిటీ ఈజ్ నాట్ 50-50, ఇట్ ఈస్ అబౌట్ 100-100. ఓకే, బోత్ ద పీపుల్ షుడ్ గివ్ దేర్ 100%. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి 20-80, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి 60-40, కానీ దట్ ఈస్ కాల్డ్ అడ్జస్ట్మెంట్. నువ్వే ఇది చేయాలా, నేనే ఇది చేస్తా అని యూనో అక్కడ పెట్టేస్తే జెండర్ రోల్స్, అది పనికి రాదు. యూ హ్యావ్ టు కీప్ యువర్ యునో లైఫ్ సార్టెడ్ బై గివింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో ఈక్వల్లీ. Yeah, so that is what leading to so many things like divorces, breakups, whatever it is. Why are youngsters not interested in getting married? యంగ్స్టర్స్కి ఈ మధ్య ఏమైందంటే దే ఆర్ సీయింగ్ దేర్ పేరెంట్స్ మ్యారేజెస్, అది చూస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ మ్యారేజ్లో ఉండడానికి ఉట్టి యునో సఫర్ అవుతున్నారు, ఉట్టి నేమ్సేక్గా రిలేషన్షిప్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్కడ వెళ్ళడానికి లేదు, ఇంకా ఏజ్ అయిపోయింది. సో it is more like a system. It is not a need to get married. Inka ee madhya chuste everyone is financially independent, everyone has their own careers and life, everything, and inka andaru compatible ga leru. Inka ee madhya adjust kavadaniki people are very టేకెన్ అ బ్యాక్. వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అంటే కొంచెం ఈగో మీద కూడా పడుతుంది. సో దే డోంట్ వాంట్ టు అడ్జస్ట్, దే డోంట్ వాంట్ టు ఎండ్ అప్ లైక్ దేర్ పేరెంట్స్, దే వాంట్ దేర్ ఫ్రీడమ్. ఓకే, అండ్ దే హ్యావ్ దేర్ మనీ. సో మ్యారేజ్ ఇస్ జస్ట్ అన్ అవుట్డేటెడ్ సిస్టమ్ ఫర్ దెమ్. అండ్ ఎందుకంటే ఇఫ్ యు సీ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ మ్యారేజ్ is very outdated. If you see, we have to evolve with time, and with time you need to understand that there are two individuals in a marriage. Paata kalamlo chuste only there was a man who was the head of the family and he used to lead the house and the women used to follow. But endukante
that time there was no financial independence for the women. If you give financial independence to that woman also, she would also, you know, come out of it. Okay. But ఇప్పుడు చూస్తే women don't want to be stuck in a marriage. అండ్ దే వాంట్ టు లివ్ దేర్ ఓన్ లైఫ్, ఎంజాయ్ దేర్ ఓన్ ఫ్రీడమ్. ఇప్పుడు చూస్తారు కదా మన తెలుగు ఫ్యామిలీస్లో కూడా చాలా చెప్తారు, పెళ్లి తర్వాత అంతా చేసేయమ్మా, నీకేం కావాలా పెళ్లి తర్వాత చేసుకో, ఎడ్యుకేషన్ ఇంక్రీజ్ చేయాలా పెళ్లి తర్వాత, ఎక్కడైనా ట్రావెల్ చేయాలా పెళ్లి తర్వాత. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమైతుంది, నా దగ్గర మనీ ఉంది, నా దగ్గర ఫ్రీడమ్ ఉంది, మా పేరెంట్స్ సపోర్టివ్గా ఉన్నారు, నా దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉంది, ఎందుకు మ్యారేజ్ తర్వాతనే అంతా చేయాలా, ఇప్పుడు కూడా చేసుకోవచ్చు కదా. లైఫ్ షుడ్ నాట్ బి జస్ట్ లిమిటెడ్ టు మ్యారేజ్. ఓకే, యూ కెన్ లివ్ యువర్ లైఫ్ వెన్ ఎవర్ యూ వాంట్. సో దట్ ఎవ్రీ వన్ ఈస్, మ్యారేజ్ అంటే మనల్ని ఆపేస్తుంది, అదొక అడ్డుకట్ట, ఒక బ్యారియర్ అనే ఫీలింగ్ అందరికీ వచ్చేసింది కాబట్టి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ మ్యారీడ్. యా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అట్లానే ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఇద్దరు కంపాటబుల్గా లేరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అందుకే ఫస్ట్ దే హ్యావ్ టు సిట్ విత్ ఈచ్ అదర్, కమ్యూనికేట్, గివ్ టైమ్ టు ఈచ్ అదర్. ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్లో చూస్తే 3 months, you know, they will be in that engagement phase and all, తర్వాత you have to marry. 3 monthsలో ఎవరైనా నార్మల్గానే ఉంటారు, స్వీట్గానే ఉంటారు, లవ్ బాంబింగే చేస్తారు. ఆ 3 months తర్వాత 6 months 8 months తర్వాత కొంచెం మాస్క్ బయటికి పడుతుంది, మళ్ళీ వాళ్ళ ట్రూ కలర్స్ బయటికి వస్తాయి. దాని లోపల పెళ్ళినే అయిపోతుంది. ఓకే, అప్పుడు ఆ ట్రాప్లో నుంచి బయటకు రావడానికే, యునో, దే విల్ ఫీల్ లైక్ ఇప్పుడు ఎందుకు దీంట్లో పడానని. ఇప్పుడు చూస్తే అరేంజ్ మ్యారేజెస్లో స్పెషల్లీ హైదరాబాద్లో నేను చాలా కేసెస్ చూస్తున్నారు, 3 to 6 months లోపల చాలా డివోర్స్ కేసెస్ అవుతున్నాయి. ఇప్పుడు మోస్ట్లీ నేను మొత్తం కేసెస్ని చూసిన తర్వాత నాకు ఏం అర్థం అవుతుందంటే, 3 monthsలో ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ అ పర్సన్ కంప్లీట్లీ. ఓకే, మన ఇండియన్ సొసైటీలో ఎట్లా చూస్తారు అరేంజ్ మ్యారేజెస్ అంటే, ఫ్యామిలీస్ని చూస్తారు, యాసెట్స్ని చూస్తారు, ఇల్లు చూస్తారు ఎట్లా ఉంది, కానీ అబ్బాయినే చూడరు, అమ్మాయినే చూడరు, వాళ్ళు కంపాటబుల్గా ఉన్నారా అనే చూడరు. ఫ్యామిలీస్ను చూసి ఏం చేయాలి, ఉన్నారంటే ఇన్ ద ఎండ్ దే హ్యావ్ టు లివ్ టుగెదర్. సో యునో ఇట్ ఈస్ వెరీ కేయాటిక్ ఇప్పుడు. అండ్ అందరికీ ఇప్పుడు ఒక ఇండివిజువాలిటీ ఉంది, ఒక పర్సనాలిటీ ఉంది. దే వాంట్ టు కమ్ అప్, దే వాంట్ టు షో దట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. అడ్జస్ట్మెంట్ మైండ్ సెట్ లేదు ఇప్పుడు, ఉండకూడదు కూడా. కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్ మైండ్ సెట్. ఇంకా కొంచెం ఈక్వాలిటీగా ఉంటే దే ఆర్ లైకింగ్ ఇట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్, ఇట్ ఈస్ యునో ఇంపోజ్డ్ ఆన్ దెమ్, అప్పుడు చాలా క్లాషెస్ వస్తున్నాయి. అవునా, అంటే బట్ ఇండియన్ సొసైటీ ఈస్ లైక్ వీఆర్ మేడ్ లైక్ you have to get married by 25 or 27, whatever it is, you have to get 2 kids, ఖచ్చితంగా ఇద్దరు పిల్లలు కనాలి, పెళ్లి చేసుకోవడం, ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్ కదా. ఎందుకని మార్చేస్తున్నారు సొసైటీని, లివింగ్ టుగెదర్ లేకపోతే ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఇందాక మీరు చెప్పినట్టు అరేంజ్డ్ మ్యారేజెస్లో ఈ 3 monthsలో తెలియట్లేదు అని, లవ్ మ్యారేజెస్కి ముందే మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఇంకా తెలుసుకోవడానికి ఏమీ లేదని గొడవలు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును, వెరీ ట్రూ. ఎందుకంటే వన్ థింగ్ all the marriages are missing is consistency. That is the one ingredient, you know, in marriages, consistency. ఇక్కడ ఏమవుతుంది, లవ్ మ్యారేజెస్లో అంతా లవ్, యూనో, పెళ్లి ముందటే అయిపోతుంది. సో వాళ్ళకి ఏం ఫీలింగ్ వస్తుంది, పెళ్లి తర్వాత వెరీ మొనాటనస్ లైఫ్ ఉంటుంది, ఇంకా రొటీన్ వచ్చేస్తుంది, వాళ్ళకి చాలా బోరింగ్గా ఫీల్ అయినప్పుడు. ఇంకా చూస్తే లవ్ మ్యారేజెస్లో డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే, ఎందుకు అవుతున్నాయి అంటే, పెళ్లి తర్వాత వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థంగా అయితే లేదు. ఇంకా రిలేషన్షిప్లో ఉండినప్పుడు ఉట్టి 2 people వేర్ ఇన్వాల్వ్డ్. పెళ్లి తర్వాత ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అయినాయి. పెళ్లి తర్వాత వాళ్ళు ఫ్యామిలీస్ని చూస్తున్నారు, యాసెట్స్ని చూస్తున్నారు, అదంతా మధ్యలో వస్తుంది. పెళ్లి ముందు ఉట్టి 2 peopleని చూస్తారు అంతే. సో అది కూడా గొడవ అవుతుంది కదా, అందరినీ భరించాలి, అందరి ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గర వేరే ఉంటే వీళ్ళ దగ్గర వేరే. ఇంకా ఎఫర్ట్స్ కూడా కన్సిస్టెంట్గా లేదు. పెళ్లి ముందు చూడండి రిలేషన్షిప్ చాలా మంచిగా ఉంటుంది, పెళ్ళి తర్వాత యునో ఐఎమ్ ఇన్ మై వర్క్, యువర్ ఇన్ యువర్ వర్క్, యూ డూ యువర్ థింగ్, అట్లా అయిపోయింది, వెరీ మొనాటనస్. ఇంకా ఆ స్పార్క్ లేకపోతే రిలేషన్షిప్ ఉండదు మంచిగా. ఆ స్పార్క్ ఉండడానికి రోజు మీరు ఎఫర్ట్ పెట్టాలి. ఇంతకుముందు అమ్మాయిలు ఏమైనా ఇష్టపడే వాళ్ళు కాదేమో, ఎందుకంటే స్వేచ్ఛ పోతుందని. ఇప్పుడు అబ్బాయిలే పెళ్ళి, అసలు పెళ్ళే వద్దురా నాయన, అందరు చంపేస్తున్నారు అమ్మాయిలు, అసలు పెళ్ళిళ్ళే అవసరం లేదని మాట్లాడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ది మెన్ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఒకటి చెప్తాను, దిస్ యూనో ఇప్పుడు ఆ డ్రమ్ కేసు, ఇంకా యూనో చంపేయడం కేసు, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఆ
అమ్మాయిలకి వాయిస్ లేకుండే అక్కడ వెళ్ళి చెప్పాలి, నేను ఐ హ్యావ్ టు మ్యారీ దిస్ గై, ఐ లవ్ దిస్ గై అని. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీలో అలౌ చేయరు, వాళ్ళ సొసైటీలో అలౌ చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే పెళ్ళి అయిన తర్వాత ఆయనని చంపి వేరే వాళ్ళతో వెళ్ళిపోతాను అని ప్లాన్ వేసుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ సొసైటీ ఫస్ట్ ఓపెన్ ఉంటే, నువ్వు నాకు చెప్పు నాన్న, ఏమైనా ఎవరైనా ఉన్నారా, ఎవరితో అయినా ప్రేమ చేస్తున్నావా చెప్పు నాకు, అట్లా ఉంటే వాళ్ళంతా ఇదంతా ప్లానింగ్ చేస్తారా? చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ నాట్ జస్టిఫికేషన్ టు వాట్ దే ఆర్ డూయింగ్. దే ఆర్ డూయింగ్, దట్ ఈస్ వెరీ రాంగ్. ఓకే, ఇంకా ఇప్పుడు చూస్తే 1-2 కేసెస్ని చూసి మొత్తం మెన్స్ కమ్యూనిటీ ఈజ్ వెరీ స్కేర్డ్. ఇంకా ఇఫ్ యూ సీ డౌరీ, ఆనర్ కిల్లింగ్, మ్యారిటల్ రేప్స్, ఇదంతా చూసిన తర్వాత నో విమెన్ ఇస్ గెటింగ్ దట్ వాయిస్. నో. సో అప్పుడు అమ్మాయిలు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని కేసెస్ జరిగినా, ఇంకా జరుగుతూ ఉన్నా కూడా అమ్మాయిలు మాట్లాడలేదు. ఒక 2-3-4 కేసెస్ రాగానే అబ్బాయిలు మరీ వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నారు కదా, వై? అమ్మాయిలు మాట్లాడాలి అని చెప్పలేకపోతాం మనం. అమ్మాయిలు వేర్ ఆల్వేస్ టాకింగ్, కానీ ఎవరు వింటలేరు. దట్ ఈస్ ద ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకు డౌరీ ఉంది, ఇప్పుడు వరకు ఆనర్ కిల్లింగ్ ఉంది, ఇప్పుడు వరకు మ్యారిటల్ రేప్ ఉంది, అంతా జరుగుతున్నాయి, కానీ ఎవరు వింటలేరు. ఎందుకు? వినడానికి ఆ అబ్బాయిలు ప్రెసెంట్ ఉన్నారు కదా, వాళ్ళు కన్సిడర్ చేస్తేనే ఇదంతా స్టాప్ అవుతుంది కదా. వాళ్ళే కన్సిడర్ చేస్తలే, కానీ వాళ్ళ మీద వస్తే చాలా వోకల్గా మాట్లాడుతున్నారు. అందుకే వెరీ యునో, and women are not like that. Not all women are like that. 10% of the women population, if you take aside, they might be doing all of this because they are not getting a voice to speak about their problems. That is why they are taking a very rude step there. That is very wrong. But if you see, 90% of the women are not doing any of that. That is why most of the men, even if they say, we are validating them. But still, ante is there a thing like ఇంకా కూడా ఉమెన్ వాయిస్ని సప్రెస్ చేసే మనుషులు, వాళ్ళని మాట్లాడనివ్వకుండా ఉండే ఫ్యామిలీస్ ఉన్నాయనుకుంటున్నారా? అవును, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలోనే చూస్తే ఆపరేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. యునో, ఇప్పుడు మ్యారేజెస్ టాపిక్ చూస్తే, మ్యారేజ్ విల్ నెవర్ బెనిఫిట్ అ విమెన్. ఓకే, ఇట్ హ్యాస్ ఆల్వేస్ బెనిఫిటెడ్ అ మ్యాన్. కల్చర్స్ని బట్టి, ఫ్యామిలీస్ని బట్టి అదంతా చూడండి. సింధూరం, మంగళసూత్రం, లెగ్ రింగ్స్, ఇంకా బ్యాంగిల్స్, ఎంగేజ్మెంట్ రింగ్, అదంతా ఒక అమ్మాయి వేసుకుంటుంది. అబ్బాయి ఏం వేసుకుంటాడు? ఒక ఎంగేజ్మెంట్ రింగ్ కావాలంటే, లేకపోతే వద్దు. రీసెంట్లీ ఒక కేసు చెప్తాను. నా కేసులో ఏమైందంటే, సింధూర్, ఒక అమ్మాయి సింధూర్ పెట్టడం లేదు, ఎందుకంటే ఆమె కొంచెం ఎలర్జీ అవుతుంది ఇక్కడ పెడితే. అయితే ఆమెని ఇంట్లో నుంచి తీసేశారు. అయ్యో, దట్ ఈస్ ఇన్ హైదరాబాద్. తీసేశారు ఇంట్లో నుంచి. ఎందుకంటే యు ఆర్ నాట్ వేరింగ్ దట్. ఆమెకి కొంచెం ఎలర్జీ ఉంటుంది, కొంచెం జాదా జ్యువెలరీ ఉన్నా, లేకపోతే సింధూరం పెట్టడం ఎలర్జీ ఉంటుందని వేసుకుంటలే ఆమె. దానివల్ల ఆమెని ఇంటి నుంచి పంపించేశారు. ఓకే, నువ్వు ఉండకు అమ్మా, నువ్వు మ్యారేజ్ పద్ధతులు ఫాలో చేస్తలే, నువ్వు ఉండకు. అండ్ ఇట్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ. ఇప్పుడు విలేజ్ ఏరియాలో, డిస్ట్రిక్ట్స్లో ఎలా అవుతుందో చూసుకోండి మళ్ళీ. వావ్. సో స్టార్టింగ్ నుంచి ఇట్ నెవర్ బెనిఫిటెడ్ అ విమెన్. ఇంకా పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక అమ్మాయినే వాళ్ళ ఇంటి వదిలేసి అక్కడ వెళ్తుంది, అబ్బాయి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకా మొత్తం ఫెస్టివల్స్ అక్కడే సెలబ్రేట్ చేస్తుంది. ఆయనకి ఆ బెడ్రూమే సేమ్, ఆ ఫుడ్ సేమ్, ఆ వాష్రూమ్ సేమ్, అంతా సేమ్, కానీ ఆ అమ్మాయి మొత్తం అడ్జస్ట్ చేయాలి. అండ్ హీ ఆస్క్ హర్ టు వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, అందరినీ సరిగా చూసుకోవాలి. ఏమైనా జరిగితే నువ్వు చూసుకోవట్లేదు. ఇంకా ఆమె ఫ్యామిలీ అక్కడే ఉంది కదా, ఆమె చూడడం కూడా టైం లేదు ఆమెకి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇన్లాస్ కూడా ఈజీ ప్రాసెస్ లేదు అది కూడా. అయ్యోయ్యో. ఇంకా వాళ్ళ టాంటింగ్స్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లే, ఇది చేయాలి అది చేయాలని చాలా బాధపడుతున్నారు. తర్వాత ఆఫ్టర్ దిస్ థింగ్స్ ఆల్సో ఇట్స్ లైక్ చిల్డ్రన్, ఓకే, కెరియర్ మానేసేయాలి, ఓకే, బాడీని ఆ సిచ్యువేషన్లో పెట్టాలి. ఇఫ్ ఇట్ ఈస్ హర్ విష్, ఇట్ ఈస్ హర్ చాయిస్, ఇట్స్ ఫైన్. బట్ చాలా మంది సొసైటల్ ప్రెషర్ని కూడా చాయిస్ అని యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. ఇట్స్ టూ సాడ్ అండ్ వెరీ బ్యాడ్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ఆలోచిస్తలేరు. ఇట్లానే ప్రాసెస్ ఉందని ప్రాసెస్గా దే ఆర్ డూయింగ్ ఇట్. అందుకే కదా ఈ మధ్య యంగ్స్టర్స్ ఆర్ మోర్ లైక్ మాకొద్దు. ఎందుకు?
మా సిస్టమ్ ప్రకారం లేదని, మాకు మా కంఫర్ట్ జోన్ కావాలి, లేకపోతే what is the point of getting married? To be honest, we love Gen Zs. They are things and all, whatever they say, it's good. So, to end with this, they say always, లోక కళ్యాణం కోసం పెళ్లి చేసుకోవాల్సిందే. It's mandatory thing to get married. So, is it really that necessary to get married? I will really tell, if you are ready and not dependent on someone emotionally, financially, and if you find someone who is the same way, you know, he's not imposing your thoughts and opinions on you, and he's respecting you, valuing you, same way, vice versa. Adunte, you have to be together. You can enjoy that life. But if you're not having that, inka adjustment, compromise, every second you're fighting, there is no point of getting married. There is no point of getting married. Okay, done. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.